హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఏమైందో తర్వాత చెప్తాను. ఈ లొకేషన్ ఎక్కడంటే ఉప్పుటేరు వంతెన అనమాట, ఏలూరుపాడు దగ్గర, మన కృష్ణా జిల్లా. అసలు విషయం ఏంటంటే ఇది కొండంగి అనే ప్రాంతం, కొండంగి అనే గ్రామం అనమాట. ఇక్కడ మీకు లాకులు చూపెడదామని వస్తున్నాం. అంటే ఎత్తిపోతల పథకం ఉంటుంది, వాటరు అదిగో చూడండి, కొండంగి ఎత్తిపోతల పథకము. ఇది చూపించడానికి వచ్చాను. ట్విస్ట్ ఏంటంటే ఇది క్లోజ్ చేసి ఉంది. లాకులు చూపించడానికి వద్దామంటే ఈ లాకులకే లాక్ వేస్తారనమాట. ఈ విషయం తెలియక ఎగేసుకుని బండి వేసుకుని వచ్చేసాం నేను నా ఫ్రెండ్ గాడు. సరే వాడు ఏమన్నాడంటే వాడికి తెలిసిన లొకేషన్ వేరే ఎక్కడ ఉందని చెప్తే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ చిన్నప్పుడు వచ్చాడంట. ఇక్కడ కూడా ఏ లాకులు ఉన్నాయన్నాడు. చూద్దాం మరి ఎక్కడ ఉన్నాయో. నేచర్ మాత్రం న్యాచురల్గా చాలా బాగుంది, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి లాకులు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. అది అక్కడ కనిపిస్తుంది కదా, రైల్వే స్టేషన్లో బోర్డులా కనిపిస్తుంది కదా, బోర్డు అదే ఏలూరుపాడు లాకులు అనమాట ఇవి. ఏలూరుపాడు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ మేకలు కనిపిస్తున్నాయి. అయ్యో, ఆ మేకలు ఏం ట్విస్ట్ కాదు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ లాకులు కూడా వర్కింగ్లో లేవన్నమాట. అదే మనకి బిగ్ ట్విస్ట్. సరే, ఇంత అవస్థలు పడి వచ్చాం కదా, ఈ శిథిలావస్థలో ఉన్న ప్రదేశాన్ని మీకు చూపిద్దామని రికార్డ్ చేస్తున్నాను అనమాట వీడియో. చుట్టుపక్కల ప్రదేశం అయితే బాగుంది, నేచర్. ఇదిగో చూడండి, ఇక్కడ లాకులు, ఆ గేట్ బాగా పూర్తి పాడైపోయింది. ఆ గేట్స్ ఓపెన్ చేస్తే కిందకి వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. కింద పంట పొలాలు ఉంటే వాటి వాటర్ సప్లై అవుతుంది. చూడండి వాటర్ ఎంత దుర్భేద్యంగా ఉందో చూసారా, చాలా పసరగా ఉన్నాయి చూడండి వాటరు. ఇదనమాట ఇక్కడ ప్రస్తుతానికి పరిస్థితి. ఈ లొకేషన్ ఎక్కడంటే మన భీమవరం నుంచి జోలపాలెం వచ్చిన తర్వాత, జోలపాలెం రోడ్లో, జోలపాలెం నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అదే మన ఆకివీడి నుంచి అయితే ఒక 8-10 కిలోమీటర్లు వస్తుంది అనమాట. మన ఆకివీడి అంటే తెలిసిందేగా, ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉంది, బహుశా అందరికీ తెలుసు అనుకుంటా. సరే, కొంచెం ఎదరికెళ్ళే ప్రయత్నం చేద్దాము. అటువైపు ఆఫీస్ అనుకుంటాయి. ఒకసారి ఆఫీసుల వైపు కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటో, వాటి పరిస్థితికి పరిశీలిద్దాం ఒకసారి వెళ్ళి. ఇంత దూరం వచ్చాం కదా, ఇది ఏలూరుపాడు లాక్ బోర్డు కనిపించింది కదా, ఇది ఈ ఏలూరుపాడు లాక్ అనే బోర్డుకి ఆఖరిలో ఏదైనా టైటిల్ పెడదాం అనుకున్నాను, లాస్ట్లో చెప్తానులే. సరే, ఉంటుందట, అటువైపు వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. వచ్చేసామండి ఇటువైపు. చూడండి ఆఫీసు, ఇది దెయ్యాల ఆఫీసులాగా ఉంది, పూర్తిగా ఖాళీగా ఉంది, ఏమీ లేదు, దెయ్యాల గృహలాగా ఉంది. ఇక్కడ చెట్టు ఏదో ఉంది, మామిడి చెట్టు. ఇదేంటబ్బా, సపోటా చెట్టు. ఓర్నాయను, ఇంత పెద్దగా ఉందండి సపోటా చెట్టు. బీసీ కాలం నాటి చెట్టులాగా ఉంది, అది చాలా పెద్దగా ఉంది చెట్టు. సరే చూడండి, ఇగో ఆఫీసులో శిథిలావస్థ చేరిన బాగా పూర్తిగా, పైన పెంకులు అయిపోయినాయి. మేకలు చూసారు, ఇగో మేకల సామ్రాజ్యం అనమాట ఇదంతా. కబ్జా రైళ్ళు అంటారు కదా, అలాగే కబ్జా మేకలు. ఈ సామ్రాజ్యం అంతా వాటి స్వాధీనంలో ఉన్నట్టున్నాయి. ఈ రాజ్యాన్ని స్థాపించిన మేకలు అనమాట అవి. ఇంకా స్వేచ్ఛగా తిరుగుతాయి అనమాట ఇక్కడ అవి. సరే, ఇటువైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏ పురుగులైనా పాములైనా కనిపిస్తామని చూద్దాం. కానీ రాత్రి వేళ వస్తే మాత్రం ఒక రకంగా ఉంటుంది ఈ ప్లేసు, భయంకరంగా. ఇదే చూడండి, దెయ్యాల కోటలాగా ఉంది చూడండి, పాతాళ దీవులాగా భయంకరంగా ఉంది. లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ ఏ పాములో పగబడితే లేనిపోయింది ఎందుకులే అని ప్రయత్నం చేయలేదు. ఇదంతా పాములు తిరిగే ఏరియాలానే ఉంది మొత్తం. ఇదిగో పచ్చిక బయలుతో ఎండిపోయి మొత్తం తుప్పలు రొప్పల కింద. ఈ చూడండి, ఈ హౌస్ రాతి కట్టడాలు అన్నమాట. ఆ రాయితో కట్టిన ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కట్టినట్టున్నారు, కానీ స్ట్రాంగ్గా ఉన్నాయి. రెండు ఉన్నాయి కదా ఇక్కడ గృహాలు, చూసారు కదా. ఇక్కడ ఒకటి తల్లి దెయ్యింది, ఒకటి పిల్ల దెయ్యింది అనుకుంటా, ఆ 2 ఆఫీసులు. ఇదేమో ఎంక్వైరీ ఆఫీస్, దెయ్యం అంటే మనుషులు ఎవరైనా వస్తున్నారని ఆ కిటికీలోని చూసి ఎంక్వైరీ చేస్తుంది. ఇక తల్లి దెయ్యం ఆఫీస్ అది. చూడడానికి అలాగే ఉన్నాయి ప్రస్తుతానికైతే. హారర్ మూవీలు ఇక్కడ తీస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. సరే, అటువైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అటువైపు ఒక మహానుభావుడు కనిపిస్తాడు చూడండి బండి మీద, అది కనిపించాడా, మళ్ళీ చూపిస్తానులే. నేచర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, వాతావరణం. ఇందుగా మహానుభావుడు ఏడంటే చూపిస్తాను. ఇదిగో వీడే ఆ మహానుభావుడు, మనోడే తీసుకొచ్చి ప్రదేశానికి. కానీ ఇక్కడ వాటర్ కానీ అలాంటివి ఏమీ లేవు, వర్కింగ్లో లేదు. సరే, ఇంతవరకు వచ్చామని ఈ వీడియో తీస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం. మనది కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి.
మీరు ఇచ్చే మోటివేషను నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటి వరకు నా వీడియో చూసిన మీ మంచి సంస్కారానికి సెల్యూట్ కొడుతున్నాను. సరేనా? ఇది ఏలూరుపాడు లాక్ బోర్డు. దీనికి ఒక టైటిల్ ఇస్తానన్నాను కదా, అదేంటో చెప్పనా? పాడైపోయిన ఏలూరుపాడు లాకులు. బాగా మ్యాచ్ అయింది కదా, ఏలూరుపాడు పాడైపోయిన ఏలూరుపాడు లాకులు. అది అక్కడ ఒకటి లాకుని చూడండి, పాడైపోయింది. అది చివరి జూమ్ చేసిన కనిపిస్తుందా? మొత్తానికి వాటర్ ఉన్నా లేకపోయినా ఏదో ఈ శిథిలావస్థలో ఉన్న లాకులు అయితే చూపించడం జరిగింది. నాకు మరింతగా సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి.